వాళ్ళందరూ నీ బొట్టులో పెడుతున్నారు, అవన్నీ కింద పడిపోతున్నాయి, నీకు చెందట్లేదు, వాళ్లకు చెందట్లేదు. నువ్వు పంచేయి, ఆ బుట్ట నా చేతికి నేను పెట్టించుకుంటా, మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తాను, కింద కూడా నేను తీసుకోనన్నట్ట. ఏ ఆలోచనతో ఉన్నాడో, భజన చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు కదా, వాడు చెప్పేటప్పటికి ఆ బుట్ట తీశాడు, ఆ 7 ఏళ్ల పిల్లల చేతికి ఇచ్చేశాడు. వాడు నెత్తిన పెట్టుకున్నాడు, వాళ్ళందరూ వస్తున్నారు, పెడుతున్నారు. ఈ బుట్ట తీసుకెళ్ళి ఎవరికి ఇస్తున్నాడు? చైతన్య ప్రభువుకి ఇస్తున్నాడు. రోజులు గడిచినాయి, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినాయి, కొన్ని సంవత్సరాలు అయినాయి. ఒక రోజున అరుగు మీద కూర్చున్నాడు చైతన్య ప్రభు. అదే అరుగు మీద ఈ ప్రక్కన కూర్చున్నాడు ఆ పిల్లవాడు. వాడిని చూసేప్పటికీ ఆశ్చర్యం వేసిందట. ఎవరికి? చైతన్య ప్రభు. ఎందుకు ఆశ్చర్యం కలిగింది? కారణం ఏముంటుంది? పిల్లాడు కూర్చుంటే ఆశ్చర్యం ఏముంటుంది అంటే, ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వచ్చిన రోజున ఎంత ఉన్నాడో అంతే ఉన్నాడు. వీడెవడు అసలు పెరగలేదేమిటి? ఎన్ని సంవత్సరాలు అయింది కదా వాడు నా దగ్గరికి వచ్చి నా బుట్ట తీసుకుని రోజు తిరుగుతున్నాడు నాతో. కనీసం ఆ ఇంట్లో భోజనం కూడా చేయలేదు. వీడు ఎక్కడికి వెళ్ళి తింటున్నాడో, ఎవరింటో బిచ్చం ఎత్తుతున్నాడో, నేను బిచ్చం ఎత్తినవన్నీ నాకే ఇస్తున్నాడు. అసలు వీడికి నాకు ఉన్న బాంధవ్యం ఏమిటి? ఎవరి పిల్లవాడు వీడు? పిలిచాడండి, ఒరే అబ్బాయి ఇట్లా రారా. దగ్గరకు వచ్చాడు. ఏం తాత, అసలు నువ్వు ఎవరబ్బాయిరా? నీ తల్లిదండ్రులు ఎవరు? నీకు నాకు ఉన్న సుచరికం ఏమిటి? నువ్వెందుకు వచ్చావు? నా బుట్ట నువ్వెందుకు తీసుకున్నావు? బుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేశాడు. చిరునవ్వు నవ్వుతూ ఆ పిల్లవాడు మాట్లాడాడు. తాత, ఇప్పటికైనా నన్ను గురించి అడిగావయ్యాను. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల నుంచి నీ వెంటే ఉంటున్నా, అయినా ఇప్పటికి నన్ను గురించి నీవు మాట్లాడావు. నాకు చాలా ఆనందంగా ఉంది. అనేక మంది నా గురించి తపస్సు చేస్తారయ్యా. నేను దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఏవో 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 కోరికలు బోల్డని చెబుతూ ఉంటారు, తీర్చి వస్తూ ఉంటారు. కష్టమైన నిష్ఠూర్యమైన పిలిచారు కనుక వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చి రావటమే నా పని. నువ్వున్నవే రోజు గీతం శ్రావయామి నృత్యం దర్శయామి, సేవ చేస్తున్నావు, చక్కగా గానం చేస్తున్నావు, నాట్యం చేస్తున్నావు. నా గురించి నన్ను ఏమీ అడగటం లేదు. కనీసం నీకు భిక్షం పెట్టే వాళ్ళను కూడా భవతి భిక్షాందేహి అని అడగటం లేదు. నన్నేం అడుగుతావు? ఏమీ అడగటల్లా. నాకు మాత్రం సేవ చేస్తున్నావు ఇంతకాలం నుంచి. నాకు అనిపించింది ఏమని, నేనే నీకు బాకీ పడిపోతానేమో, రుణపడిపోతానేమో అని భయపడి నీకు ఎప్పుడు ఏ పని అవసరమైతే ఆ పని చేసి పెట్టడానికి నేనే నీ వెంటపడ్డానయ్యా అని తన నిజ రూపాన్ని చూపించారు శ్రీకృష్ణ పరమాత్మ చైతన్య ప్రభువు ఈ కలియుగ పూరి జగన్నాథం. అంత దివ్యమైనటువంటిది భగవంతుని ప్రేమ, సామాన్యమైనటువంటిది కాదు. అటువంటిది ఎవరికి పడితే వాళ్ళకి కనపడతాడా? ఎంత సేవ చేస్తే కనపడతాడు. కనుక మీరు చూసింది మా కృష్ణయ్యను కాదు అని చెప్పారు. లేదు, మేము గట్టిగా చూసామని వాదించారు. వెంటనే ఈ రాధాదేవి ఏమడిగింది, మీరు అంతగా చెబుతున్నారు కదా, మీకు నైపుణ్యం ఉన్నది, మీలో గొప్పతనం ఉన్నది. ఏమిటి అంటే బొమ్మలు గీసేటువంటి గొప్పతనం ఉన్నది. మీరు చూసినటువంటి వాడిని బొమ్మ గీసి చూపించండి. ఎప్పుడైతే విశాఖ ఇద్దరు కూడా చక్కని చిత్తరు ఆ కృష్ణ పరమాత్మ బొమ్మ గీశారటండి. గీసి ఎప్పుడైతే చేతిలో పెట్టారో బొమ్మను చూస్తూనే అపస్మార స్థితికి వెళ్ళి ఎవరు వెళ్ళిపోయింది? కేవలం తలుచుకోవటం కాదండి, ఆ నిండైనటువంటి రూపం ఎప్పుడు రేఖామాత్రంగా లేదు, ఛాయామాత్రంగా అయినా మన హృదయంలో కదలాడగలిగితే వెంటనే ఏ స్థితిని పొందాలి మనం? శరీరాన్ని కూడా మరిచిపోయేటువంటి స్థితిని పొందగలిగితే దాన్ని భక్తి అని అంటాం. అందుకనే ఈ ఉత్తర హిందూస్థానంలో అనేక మంది పురాణాలు చెప్పేటువంటి పండితులు ఉన్నారండి. భాగవత ప్రవచనాలు జరుగుతూ ఉంటాయా? ఆ భాగవత ప్రవచనాల్లో వాళ్ళు 12 స్కంధాలు చెప్పరు, 10వ స్కంధం ఒక్కటే చెబుతారు. ఇక్కడ ఆ 10వ స్కంధం చెప్పటం కూడా అరగంట సేపు చెబితే గంట సేపు భజన చేస్తారు.
ఆ భజన చేసేటప్పుడు కూర్చున్న వాళ్ళంతా శరీరాన్ని మరిచిపోయి నాట్యం చేస్తూ ఉంటారు. శరీరాన్ని ఆ స్థితిని వాళ్ళు పొందుతారు. అది భక్తి. తనను తాను మరిచిపోయేటువంటి స్థితిలో పొందేటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? భక్తి అని పిలుస్తాం. ఈ శరీరాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా చూస్తున్నారేమో, వాళ్ళు నవ్వుతారేమో అనేటువంటి హ్రీహి, ఆ సిగ్గుని ఎప్పుడైతే పొందుతున్నామో ఏ దృష్టిలో ఉన్నాం మనం? ఈ శరీరం నేను కాదు అనేటువంటి స్థితి నుంచి జారిపోయాం. ఎప్పుడైతే జారిపోయామో ఇక మనం పొందగలిగింది ఏది లేదు. కేవలం కాకపోతే నామస్మరణ చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నామస్మరణకు కావలసినటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఫలితం పొందకుండా ఉండం. కానీ పరిపూర్ణమైనటువంటి స్థితిని మాత్రం మనం చేరుకోలేము. ఎప్పుడు చేరుకోగలుగుతామంటే అది ఆ స్థితిని అపస్మారకమైనటువంటి స్థితి, ఒళ్ళు మరిచిపోయిన స్థితి. కొంతమందికి ఒంటి మీదకి భగవంతుడు వచ్చాడు అని చెబుతూ ఉంటారు. అవునా కాదా అండి? అదేదో రోగం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. హిస్టీరియా అని దానికి ఒక పేరు పెట్టి చెబుతూ ఉంటారు. రోగం కాదది. అర్థమైందా అంటే రాగం. ఆ భగవంతుడు సాక్షాత్తు నేనే అయ్యున్నాను అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ట్రాన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ లోకల్లో ఉంటారు. ఆ కారణం చేత ఎవరుగా భావించుకుంటారు వాళ్ళు భగవంతుడుగానే భావించుకుంటూ ఉంటారు. అయితే మనం ఊరుకుంటామా? ఊరుకోము. వాళ్ళ దగ్గర కూర్చుని మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ఎప్పుడు అవుతుంది చెప్పు, మా అబ్బాయికి సీట్ రాలేదు, ఏమని చెప్పాలి? ఒకవేళ నిజంగానే భగవంతుడు వచ్చినా మనం ఏం చేస్తామండి? ఒకవేళ ఆవిడ చెప్పలేదనుకోండి, అన్ని అబద్ధాలు ఊరికే నటిస్తోంది అంటాం. అర్థమైందా అండి? ఏదో మనకు ప్రయోజనం ఉంటేనే మనం మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ఎంతకన్నా స్వార్థపూరితమైనటువంటి జీవితం ఇంకొకటి లేదు. మనం వదులుకోవలసింది మొట్టమొదట ఏదయ్యా అంటే, నీకు కావలసిన దాన్ని నువ్వు పొందడం కాదు, నీవు పొందవలసిన దాన్ని పొందాలి. అర్థమైందండి పదం? నీకు కావలసినది పొందడం కాదు, నీవు ఏది పొందాలో దాన్ని పొందాలి. ఎన్ని పొందాలి అంటే కేవలం భగవతత్వం తప్ప ఇంకొకటి. మిగతావి ఎన్ని సంపాదించినా అవన్నీ ఏమవుతాయి? కొన్ని గ్రంథాలు సంపాదించాం, ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ మస్తకంలోకి ఎక్కించాం. జ్ఞానం ఉన్నది. ఎప్పుడో మంచి రోజు చూసి ఆ శరీరం పండిపోయి రాలిపోయింది. ఇదంతా ఏమైపోయింది? వృధా. అదే నీవు కేవల భగవతత్వం పొందటం కోసమే కనుక చూసినట్లయితే, ఆ భగవతత్వం ఒకవేళ నీవు చేసిన కర్మలు మిగిలి మరల జన్మ వచ్చినా ఆ జన్మకు కూడా ఈ భగవతత్వం నీ వెంటనే ఉంటుంది, వదిలిపెట్టిపోతుంది. అర్థమైందా అండి? మరలా నీవు తెచ్చుకోగలిగినది ఏది అంటే కేవల భగవతత్వం తప్ప ఇంకొకటి. కనుక మనం దేన్ని పొందాలి? ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఆ అపస్మార స్థితికి వచ్చిందండి. నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. నారదుల వారు స్తబ్దోషి, తృప్తోషి, ముక్తోషి అన్నారు. ఆ భక్తి కలిగితే ముందు ఏ స్థితి కలుగుతుంది? స్తబ్ద. ఆశ్చర్యం. ఎంత దివ్యమైనటువంటి ఆశ్చర్యం అంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కృష్ణ పరమాత్మ చిన్న వయస్సులోనే. తన ఎడమ చేతి చిటికిన వేలు మీద పెట్టుకున్నారు. ఆ గోప బాలకులందరినీ కాపాడారు. దేవేంద్రుడు వస్తే ఆ దేవేంద్రుడిని కూడా క్షమించి వదిలేశారు, బుద్ధి చెప్పారు. అంతా అయిపోయింది. ఆ దేవేంద్రుడికి బుద్ధి వచ్చింది కనుక ఆ సమర్థములన్నీ వెనక్కి వెళ్ళినాయి. మెల్లగా పర్వతాన్ని కిందికి దించారు. అవునా అండి? మెల్లగా పర్వతాన్ని కిందికి దించితే ఈ గోప బాలకులంతా పరుగు పెట్టుకుని వెళ్ళి గాఢాలింగనం చేసుకునేవాళ్ళు, చెయ్యి పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, భలే మోసవురా అనేటువంటి వాళ్ళు, కీర్తించేవాళ్ళు, పాడేటువంటి వాళ్ళు. ఇట్లా కోలాహలంగా ఉన్నదిగా. ఒక్క యశోదమ్మ మాత్రం శిల్పము వలె అలా నిలబడిందట.
ఎందుకని అంటే స్తబ్దోషి, ఆ భగవత్ తత్వాన్ని చూసి మాట పెగలని స్థితిలో, రెప్ప వాలని స్థితిలో, కాలు కదలని స్థితిలో, మనస్సు చెలించని స్థితిలో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ జీవుడికి దాన్ని ఏమన్నారు? స్తబ్దత. స్తబ్దోషి అటువంటి స్థితిని పొందింది. ఆ భగవంతుని పట్ల కూడా మనకు అటువంటి స్థితి కలగాలి. అంత ఆశ్చర్యం, అంత శరీరాన్ని మరిచిపోయేటువంటి స్థితి, ఆ స్థితిని పొందింది. ఇప్పుడు ఎవరు పొందింది అంటే రాధికాదేవి. సామాన్యమైనటువంటి వాళ్ళకు వస్తుందా అండి? ఎప్పుడైతే ఆ తెలివి తప్పి పడిపోయిందో ఈ విశాఖ, ఆ లలిత ఇద్దరు కూడా సేవ చేశారండి. సేవ చేస్తే క్రమానికి లేచిందా, దుఃఖపడుతోందిగా. మీరు ఎంత అదృష్టవంతులు, మీరు చూడగలిగారు. ఎక్కడున్నాడో నేను వాడిని చూడగలుగుతానా, నా వల్ల అవుతుందా, నాకు దర్శనం ఇస్తాడా? అత చిత్రం వ్యలిఖిత తదంతం నందశిశో శుభం దదర్శ కృష్ణ భావనే చయనాః. భావన నిచయనాః. ఆ భావన ఎప్పుడైతే ఆ కృష్ణయ్యే అక్కడ ఉన్నాడు అనేటువంటి భావన కలిగిందో, కలిగేటప్పటికీ ఆవిడ ఏ స్థితికి వచ్చింది అంటే తనను తాను వదులుకునేటువంటి స్థితి ఏర్పడింది. ఆ శరీరాన్ని మరిచిపోయింది. ఇప్పటిదాకా శరీరానికి ఎన్నో అలంకారాలు, ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, అనేక రకాలుగా ఆవిడ తనను తాను శృంగారించుకున్నది, తనను తాను చూచుకున్నది, అద్దం ముందు నిలబడి ఇన్ని చేసింది. కానీ ఇప్పుడు తనను తాను చూచుకునేటువంటి స్థితి నుంచి బయటపడింది. ఎవరు బయటపడింది? ఆ రాధాదేవి. ఎవరైనా అంతే, తనను తాను చూసుకునే స్థితి నుంచి బయటపడాలి. తాను ఎందువల్ల బయటపడాలి అని ప్రశ్న అండి. ఏమంటే అద్దం ముందు నుంచుని తనను తాను చూసుకోకూడదా? ఎందుకు చూసుకోకూడదు? ఆ ఏది నీకు ఆ ఆదర్శంలో కనబడుతోందో అది నీవైతే కదా నువ్వు చూసుకోవడానికి. అర్థమైందా కాలేదా అండి? అద్దం ముందు నిలబడితే ఆ అద్దంలో మనకు ఏది కనబడుతోందో అది నీవేనా కాదా? కాదు, నువ్వు కాదు. నీవెవరవు? ఆత్మవు. కనుక ఇంకొకళ్ళని చూడవలసిన ఆవశ్యకత లేదు. అక్కడ కూడా ఏ ఆత్మ ఉన్నది? ఈ ఆత్మనే ఉన్నది. కనుక ప్రత్యేకించి చూడవలసినటువంటి ఆవశ్యకత లేదు. అది కూడా శరీరమే అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాత్రమే దర్శించాలి. కనుక ఇప్పుడు ఏ స్థితిని పొందింది ఆ రాధికాదేవి అంటే అదర్శయం దర్శన దదర్శ కృష్ణ భగవాన్ ఏ చయనాహ అని చెప్పారు. ఎప్పుడెప్పుడు వాణ్ణి నేను దర్శించాలి అనేటువంటి స్థితిని దాటి వాడు తన ఎదురుకుండానే ఉన్నట్టుగా ఆవిడ భావించి, ఇంతకాలం నీవు నా ఎదురుకుండా ఎందుకు రాలేదయ్యా అని అతన్ని కోపంతో చూస్తూ అతడే ఎదురుకుండా ఉన్నాడు అనేటువంటి భావనతో ఆ ఏమీ అనలేని స్థితిలో ఏం కలిగింది ఆవిడికి? దుఃఖం కలిగింది. ఆ కలిగినటువంటి దుఃఖాన్ని చూచి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సంచయంతి కమనీయ రూపం మేనేత్రిలోకే విదేహరాటు. అమ్మా రాధమ్మ తల్లి, నీవు ఏదో భావిస్తున్నావు, మా మాట విను. ఇంకొకసారి అతను వచ్చినప్పుడు మేము చూపిస్తాను నీకు. ప్రత్యక్షంగా నీవు అతన్ని చూచి దివ్యానందాన్ని పొందు. ఈ లోపల ఎందుకు దుఃఖపడతావు అని సామాన్యమైనటువంటి ఒక మానవ కాంతను ఏ విధంగా ఓదారుస్తారో ఆ విధంగా ఓదారుస్తున్నారు. కానీ రాధికాదేవి యొక్క స్థితి ఏ స్థితిలో ఉన్నది? సామాన్యమైన కాంత స్థితిలో లేదు. ఏ భావన పొంది ఉన్నది అంటే ఏకాత్మ భావన పొంది. ఏ భావాన్ని పొంది ఉన్నది? ఏకాత్మ భావం. ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువు కూడా నేనే, ఇది నేనే. ఇప్పుడు నేను అనే రెండు అక్షరాల పదార్థం ఏదై ఉన్నది? ఆత్మ అయి ఉన్నది. ఆ కారణం చేత దుఃఖపడవలసింది దేనికోసం? దేనికోసం దుఃఖపడుతుంది అంటే ఇప్పటి వరకు నాకెందుకు కనబడలేదు అనే దుఃఖం పొందుతున్నది.
ఇప్పటి వరకు ఎందుకు కనబడలేదు అంటే రాధాదేవిలో ఏకాత్మభావము లేదు కనుక కనబడలేదు. తానుగానే భావించింది రాధాదేవి కూడా. ఇప్పుడు ఎప్పుడైతే బొమ్మ గీసి చూపించారో వెంటనే ఏ భావం కలిగింది ఆవిడికి? ఏకాత్మభావం కలిగెను. దీన్ని బట్టి ఏం చెబుతున్నారయ్యా గర్గాచార్యుల వారు అంటే ఆవృచితగా తథా మిథ్యాసు దదర్శ కృష్ణం నివృత్యా ప్రభవతు తే తదైవ రూపం జ్ఞేయసే అభిజ్ఞః. ఎటువంటి వారికి కూడా ఎదురుకుండా గుర్తు కనబడితే తప్ప దాన్ని గుర్తించలేరు. సామాన్యమైనటువంటి మానవుడు ఎలా గుర్తించగలుగుతాడు? ఎదురుకుండా ఒక ఆయన కనపడ్డాడు, అతడితో పాటు 30 సంవత్సరాలు పనిచేశాడు ఒకే ఆఫీసులో. ఆయన పేరు కృష్ణారావు, ఈయన పేరు రాధాకృష్ణ అనుకుందాం. ఎప్పుడైతే చాలా కాలం తర్వాత కనపడ్డాడు, కనబడితే ఏమో కృష్ణారావు చాలా కాలం అయింది నిన్ను చూసి అంటాడు. ఏ భావనతో మాట్లాడాడు అంటే అతడు వేరు నేను వేరు. ఇక్కడ పని చేసింది ఏదయ్యా అంటే ద్వంద్వము అని చెప్పారు. ఈ ద్వంద్వము పని చేయడం చేత అతడు వేరు నేను వేరు అనే భావన చేత పలకరించాడు. అతడు ధ్యానము చేత కానీ సాధన చేత కానీ ఈ శరీరము నేను కాదు అనేటువంటి భావనకు చేరుకున్నాడు అనుకుందాం. ఈ రాధాకృష్ణ అనబడే వ్యక్తి ఒకవేళ కృష్ణయ్య అనబడేవాడు ఎదురుకుండా కనబడినా ఓ చిరునవ్వు నవ్వుతాడే తప్ప పలకరించడు. ఎందువల్ల పలకరించడు అంటే ఇక్కడ ఉన్న నేను అక్కడ ఉన్న అతడు రెండు ఒక్కటే. ఏమిటా ఒక్కటి? ఆత్మస్వరూపము. కనుక ఇక్కడ ఉన్న ఆత్మ ఇంకో ఆత్మను పలకరించడం అనేటువంటిది ఉండదు. ఏకాత్మభావం అంతటా ఉన్నది ఒక్క ఆత్మయే. కనుక పలకరింపులు కానీ దుఃఖములు కానీ సంతోషములు కానీ ఇవన్నీ కూడా ద్వంద్వములే తప్ప ద్వంద్వములకు అతీతమైనవి కావు. ఆ విషయాన్నే ఇక్కడ ఎవరు బోధించారు అంటే లలిత విశాఖ బోధించారండి. ఎవరికి బోధించారు? మోక్షదేవతే అయినటువంటి రాధాదేవి. ఏమండి ఆవిడికి తెలియకుండా ఉన్నదా వీళ్ళకి బోధించడానికి అంటే వాళ్ళిద్దరు కూడా చెప్పింది ఆ రాధికాదేవికి కాదు, ఆవిడకి చెబుతున్నట్టుగా ఎవరికి బోధించారు అంటే మనకు బోధించారు. కనుక మనం వదులుకోవలసింది ఏదైనా అంటే ఆ ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకోవాలి. పగలు చీకటి అనేటువంటి తేడా కూడా ఉండకూడదు. రాత్రి పగలు అనే తేడా ఉండరాదు. మంచి చెడు అనేటువంటి తేడా ఉండరాదు. ఉచ్చ నీచములు అనేటువంటి తేడా ఉండకూడదు. ద్వంద్వములుగా ఏది కనబడుతున్నాయో అవి లేకుండా పోవాలి. కనుక ఎప్పుడైతే అవి లేకుండా పోతాయో కనబడకుండా పోతాయో అప్పుడు ప్రతి వస్తువు దేని వలె కనబడుతుంది? నీ వలెనే నీకు కనబడుతుంది. నిన్ను నీవు పలకరించేటువంటి అవకాశం ఉండదు. కనుక నీకు దుఃఖం కలిగే అవకాశం లేదు. కనుక నీవు దుఃఖపడవద్దు అని బోధిస్తున్నారు. ఎవరికి అని ఊరుకున్నారా? వాళ్ళు కూడా ఏ స్థితిలో ఉన్నారు? ద్వంద్వ స్థితిలోనే ఉన్నారు. బోధించడానికైతే బోధించారు ఆ లలిత విశాఖ, కానీ ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఏమైనా పారమ్యమైనటువంటి స్థితిని వాళ్ళు పొందక చివరికి ఏమన్నారు? ఈసారి కనబడితే నీకు తప్పకుండా చూపిస్తాను అన్నారు. అర్థమైందండి? దీన్నే ఏమంటారంటే ఆత్మ ఆభాష అని అంటారు వేదాంతులు. అర్థమైందండి? వేదాంత పరిభాషలో దాన్ని ఏమంటారు? ఆత్మ ఆభాష. ఆభాష చెందింది ఇక్కడ. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే అటువైపుగా వెళుతున్నట్టండి. ఎవరు వెళ్ళేది? కృష్ణ పరమాత్మ కావాలని. కారణం ఏమంటే ఇవన్నీ ఏర్పాటు చేసింది కూడా ఎవరండి? వాడే. అర్థమైందా? ప్రత్యేకించి ఆమె వద్దకు వచ్చి కళ్యాణం చేసుకుని రాసక్రీడ జరిపి అక్కడి నుంచి పశువాడై వెళ్ళిపోయింది వాడే. విరగ వేదనలో ఆ రాధికాదేవిని ముంచిన వాడు అతడే. ఇప్పుడు మరల గోపికలకు కనబడి
గోపికల చేత రాధికాదేవికి తనను గుర్తు చేసినవాడు అతడే. ఆ గోపికల చేత చిత్తరువు గీయించి తనను తాను దర్శింపజేసిన వాడు అతడే. ఆవిడ దుఃఖం కలిగి సొమ్మసిల్లి పడిపోతే ఆ సొమ్మసిల్లిపోయినటువంటి ఆ నిద్రలో ఆమెకు కనబడినవాడు అతడే. ఇప్పుడు వీళ్ళ చేత బోధింపజేసిన వాడు అతడే. అతడే ఇప్పుడు మళ్ళీ ఆమె వద్దకు అటువైపుగా వెళుతున్నాడు. ఎప్పుడైతే వెళుతున్నాడో గవాక్షమిత్యాసు దదర్శ కృష్ణం అన్నదండి ఆ లలిత. అందుకొరకు అటు వెళుతున్నాడు చూడు, ఆ కిటికీలోంచి చూడు అన్నది. గవాక్షం, అదిగో ఆ కిటికీలోంచి కనబడుతున్నాడు చూడు అని ఆ చెయ్యి పట్టుకుని లాక్కొచ్చిందండి. లాక్కొచ్చేటప్పటికీ అక్కడ ఎవరు కనబడ్డారట? తనకు తానే కనబడిందట. ఎవరు కనపడ్డారండి? ఏమి భావం చెప్పారండి. ఆ రాధికాదేవికి ఎవరు కనపడ్డారటండి? తనకు తానే కనబడిందట. ఆ కనబడినటువంటి ఆనందంలో ఆవిడ ఒక్కసారి కళ్ళు మూసుకుని స్తబ్దత అని ఇందాక చెప్పుకున్నామే ఆ స్థితికి చేరుకున్నదండి. పరమాత్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని ప్రత్యక్షంగా ఎవరు దర్శించినా వాళ్ళు ఆ స్థితిని పొందుతారు. పరోక్షమైన స్థితిలో మనం దర్శిస్తేనే అది పరమాత్మ రూపమైతే ఎంత ఆనందం కలుగుతుంది. రోడ్డు మీద వెళుతూ ఉంటాం, ఆ కృష్ణుని బొమ్మ కనపడింది అనుకోండి, చక్కగా వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మ అందంగా ఉన్నది. వ్యత్యస్త పాదాల విందుడై ఘనాఘన కోమల నీలమే కశ్యాముడై వేణువు పెదవుల మీద ఉంచుకుని అలా వయ్యారంగా నిలబడిన విగ్రహాన్ని చూస్తే మనకు మాత్రం ఆకర్షణ కలగదా చెప్పండి? ఎంత బాగుంది, బొమ్మ తెచ్చుకుందామని అనిపిస్తుంది. దగ్గరకు పెడతాం, బేరం చేస్తాం, కుదిరితే తీసుకెళ్ళేవాడిని, అయ్యా కుదరటం లేదు అంటాం. ఎందుకంటే వాడి మీద కన్నా ఈ జేబు మీద మనకు ప్రేమ ఎక్కువ ఉన్నది. ఆ కారణం చేత దీన్ని వదులుకోలేక వాడిని తెచ్చుకోలేక మధ్యలోకి పొలబడుతూ ఉంటాం. కానీ రాధాదేవి ఉన్నదే, ఆవిడికి ఆ విధమైనటువంటి స్థితి లేదు. అందుకోసమని యది ఇచ్ఛసి శుభ్రూ కస్మిన్ స్నేహం దృఢం కురు. ఎప్పుడైతే తనను తాను మరిచిపోయి మళ్ళీ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నదో ఆ లలిత అనేటువంటి ఆవిడ సలహా ఇచ్చిందండి రాధికాదేవికి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అందరూ సలహాలు ఇస్తారు. వాస్తవానికి చెలికత్తే ఆవిడ చెబితే వినవలసినటువంటి ఆవశ్యకత రాధాదేవికి ఏమీ లేదు. కానీ ఒక మానవ రూపంతో కదా ఆ మోక్ష దేవత అవతరించింది. అందువల్ల చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు చెబుతున్నది ఏమంటున్నది? యదీచ్ఛసి హరిం, నీవు అంత గట్టిగా కనుక అతన్ని కోరుకుంటున్నట్లయితే శుభ్రూ కస్మిన్ స్నేహం దృఢం కురు, అతడి పట్ల నీకు ఉన్నటువంటి స్నేహాన్ని నువ్వు దృఢపరుచుకోవాలి. జాగ్రత్తగా విందాం ఈ మాట. ఏమంటున్నదండి ఆ లలితాదేవి? అతడి పట్ల నీకు ఉన్నటువంటి ఆ స్నేహాన్ని దృఢపరుచుకోవాలి. అంటే ఇప్పటిదాకా రాధాదేవికి దృఢంగా ఉన్నట్టా లేనట్టా? లేనట్లే. ఉన్నది అంటే మళ్ళీ ఏమంటాడు అని అవును అని మళ్ళీ ఇట్లా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా అండి? దృఢంగా లేనట్లేనండి. ఎందుకంటే అతడు కనపడకుండా కూడా ఎంతకాలము ఉండగలిగిందా లేదా? అతడు కనపడకుండా ఎంతకాలం నీవు ఎవరి గురించి చెబుతూ ఉంటావో ఆ కృష్ణుణ్ణి మేము చూశాము అని చెప్పేదాకా రాధాదేవి సంతోషంగానే ఉన్నది. నిరంతరము అద్దం ముందు నుంచుని తనను తాను అలంకరించుకుంటోంది. అనేక రకాలైనటువంటి ఆభరణాలను సేవిస్తున్నది. అనేక రకాలైనటువంటి చిత్ర వర్ణముల వస్త్రధారణ చేస్తున్నది. అనేక రకాలుగా తన ఇంట్లో తాను ప్రవర్తిస్తూనే ఉన్నది. అప్పుడు లేనటువంటి గాఢత్వము ఎప్పుడు కలిగింది? జ్ఞప్తి చేత కలిగింది. బాగా గుర్తుపెట్టుకుందామండి. దేనివల్ల కలిగింది? జ్ఞప్తి వల్ల కలిగింది. ఆ జ్ఞప్తి చేసింది ఎవరు అంటే ఈ లలితా విశాఖలే. నీవు మాకు చెబుతూ ఉంటావు కదా, అతడు మాకు కనపడ్డాడు. అర్థమైందా అండి? చెప్పటం వేరు, నా చేత చెప్పబడిన వాడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పటం వేరు. ఆ ఇక్కడే ఉన్నాడు అనేటువంటి విషయం ఎప్పుడు తెలిసిందో అప్పుడు ఆవిడకు స్వస్థత కలిగింది. అప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నది అంటే పరస్థితిలో ఉన్నది.
దాన్ని ఏమంటారంటే పరవశము అని అంటారు. ఏమంటారండి? పరవశము. పరవశం అంటే మనం మామూలుగా ఏమర్థం చెప్పుకుంటాము? చాలా ఆనందంలో ఉన్నాడయ్యా, పరవశిస్తున్నాడు అని. అది కాదు ఇక్కడ. పరవశము అంటే ఇతరమైనటువంటి విషయ వశములో ఉన్నది. ఎప్పుడైతే తనవాడంటూ ఇక్కడే ఉన్నాడు అని తెలిసిందో అప్పుడు మళ్ళీ ఆ పరవశము కాస్త ఏమవుతుంది? స్వవశానికి చేరుకున్నది. ఇప్పుడు గంగాచార్యుల వారు ఏమన్నారంటే స్వవశమునకు ఎవరు చేరుకుంటారో వారే భగవద్ దర్శనము చేయగలరు అని చెప్పేశారు. అయ్యా, అవశ్యం అంటేనే పరమాత్మ వశం, పరవశం అంటే పరమాత్మ వశం కాదు. అటువంటి స్వవశము దానికి ఇక్కడ ఇచ్చాడండి, న్యాయం చెప్పారు. ఏమిటి? స్వవశము. స్వ అంటే ఎవరు? నేను. ఎవరి నేను? ఆత్మయే. కనుక అక్కడ ఉన్నది ఆత్మయే. కనుక దాని వశం అయ్యింది అంటే ఎవరి వశమైనట్టు? దాని వశమయ్యింది అన్నామా? ఆత్మ రెండవదిగా కనబడుతోంది. కానీ ఆత్మ ఎప్పుడు ఏక వస్తువే. ఆ కారణం చేత స్వవశము అయ్యింది. పరవశం నుంచి ఏ వశానికి వచ్చింది? ఇప్పుడు రాధాదేవి స్వవశము అయ్యింది. తన ఆత్మను తానే దర్శించి మయమరిచింది. ఆ గవాక్షంలో నుంచి చూసిందండి. చూస్తే అక్కడ ఎవరు కనపడ్డారు? కృష్ణయ్య కనపడ్డాడా? రాధాదేవి కనపడిందా? రాధాదేవే కనపడింది, కృష్ణయ్య కనపడదా. రాధాదేవే కనపడింది. తనను తాను చూచుకున్నది, పరవశించిపోయింది. తనను తాను చూచుకుని పరవశం ఎందుకు కలిగింది? ఇక్కడ అంత దివ్యమైన ఆనందం ఎందుకు కలిగింది అంటే కృష్ణునిగానే చూచింది అన్నాడు. మళ్ళీ జాగ్రత్తగా విందాం. ఏమిగా చూచింది? రాధ కృష్ణుడిగానే చూచింది. మళ్ళీ ఏమని చెబుతున్నారు? స్వవశమైనది అంటున్నారు. అంటే తనను తాను కృష్ణునిగానే భావించింది. తాను చూచింది కూడా ఎవరిని చూచింది? కృష్ణుని చూచింది. అర్థమైంది కదండి. ఇప్పుడు తనను తాను ఎవరుగా భావించింది? కృష్ణునిగానే భావించింది. నేను రాధికను కాను. ఎవరిని? నేను కృష్ణయ్యను. కనుక ఇప్పుడు అక్కడ కృష్ణయ్య కనబడతాడు. నేను రాధికను అనుకుంటే ఎవరు కనబడతారు? రాధ కనబడుతుంది. నేను కృష్ణయ్యను అనుకుంటే ఎవరు కనబడతారు అంటే అందువల్ల ఏం చెబుతున్నది? యది ఇచ్చేసి హరి శుభ్రు కృష్ణం స్నేహం దృఢం కురు. అమ్మ రాధ, నీలో అతడి పట్ల ఉన్న స్నేహాన్ని నువ్వు దృఢపరుచుకోవాలి అని చెప్పింది. గట్టిపరుచుకోవాలి. ప్రేమ ఉండవచ్చు కానీ అవసరాన్ని అనుసరించి ఆ ప్రేమను వదులుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అనేక సందర్భాలు కలుగవచ్చు. కనుక అలా వదులుకోకుండా దాన్ని నువ్వేం చేయాలి? దృఢపరుచుకోవాలి. అతన్ని పొందాలి అంటే ఏం చేయాలి? దృఢపరుచుకోవాలి. ఆ ఏకతత్వాన్ని ఇద్దరుగా కాకుండా ఒక్కటిగా ఉండటం కోసం నువ్వు దృఢపరుచుకోవాలి అని చెప్పారు. అందుకని అక్కడ ఏ పదాన్ని వాడారు అంటే స్నేహం అని వాడారు. స్నేహం అంటే అర్థం ఏమిటి? జిడ్డు అని అర్థం. పట్టుకుంటే వదలని దాన్ని ఏమంటారండి? అది నీచార్థంలో వాడకుండా సాధుభావంలో కనుక మనం వాడినట్లయితే పడితే వదలకుండా ఉండేదాన్ని ఏమంటారు? జిడ్డు అంటారు. స్నేహము అంటే జిడ్డు, నూనె అని కూడా అర్థం ఉన్నది స్నేహానికి. లేదు బాంధవ్యం అనేటువంటి అర్థం మనకు అందరికీ తెలుసు. పట్టుకుంటే వదలకుండా ఉండేటువంటి స్థితిలో నీ స్నేహాన్ని దృఢపరుచుకోవాలి. వెంటనే ఆవిడ అడిగిందండి. ఏమడిగింది? అలా ఉండాలి అంటే నేనేం చేయాలి అని అడిగిందండి. ఎవరిని? ఆ లలితను విశాఖను తన చెలికత్తెలను అడిగింది. వాళ్ళు చెబుతున్నారు, ప్రజాలంకార చరణం ప్రాప్తం యది మే కిల కదాచిత్ విగ్రహం తర్హి నహి స్వం ధారయామ్యహం. జయ గోపాల కృష్ణ భగవాన్ కి. చాలా గొప్ప ఉపాయం చెప్పారండి. వ్రజాలంకార చరణము
ఇప్పుడు చెప్పండి, ఎవరి చరణాలను గురించి చెబుతోంది? వ్రజ అలంకార చరణం. ఈ వ్రజభూమిలో ఉండేవారికి అందరికీ అలంకారప్రాయమైనటువంటి పాదములు ఎవరివో ఆ 2 పాదాలు పట్టుకు. వ్రజభూమిలో ఉండేవాళ్ళు వ్రజులు అంటే ఎవరని చెప్పుకున్నాం మనం? నిన్న చెప్పానండి నేను, ఒక్క చోట ఉండకుండా సంచరించేటువంటి జీవులను వ్రజులు అని అంటారు. వాళ్ళు కూడా ఆ వ్రజ బృందావనము, వ్రజ భాష ఇవన్నీ దేనివల్ల వచ్చినాయంటే ఆ వ్రజ జాతికి చెందినటువంటి వాళ్ళ భాష వ్రజ భాష. వాళ్ళు మాట్లాడేది హిందీ కాదండి. ఆ బృందావనం అటువైపు వాళ్ళు మాట్లాడేది హిందీ కాదు. వాళ్ళకి హిందీ తెలుసు, హిందీ వచ్చు, కానీ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా వింటే అది హిందీ కాదు అని మనకు అర్థమవుతుంది. దాన్ని వ్రజ భాష అని అంటారు. ఎవరు వ్రజులు అంటే మనం చెప్పుకున్నాం, ఈ 4 రోజుల్లో మనం చెప్పుకున్నాం, ఒక్క చోట ఉండకుండా సంచరించేటువంటి వాళ్ళు. ఆ గోవులను వెంటబెట్టుకుని అక్కడ 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 తిప్పుతూ, దానికి ఉదాహరణ చెప్పాను నేను మీకు. గారడీ చేసేవాడు వాళ్ళని ఆ మూట ముళ్ళ ఇవన్నీ పెట్టుకుని వీధుల వెంట తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకుని ఆ గారడీ చేసి ఆ వచ్చిన సంపాదన ఏదో తీసుకుని ఆ రోడ్ల మీదే వాళ్ళ పిల్లలు పాపలతో అందరితో కలిసి బ్రతుకుతూ ఉంటారయ్యా. వాళ్ళని ఏమంటారు అంటే వ్రజవాసులు అని అంటారు. అందుకనే సన్యాసులను కూడా ఏమని పిలుస్తాం మనం అని చెప్పుకున్నాం? పరమహంస పరివ్రాజకాచార్య అని చెప్పుకుంటున్నాం. వ్రాజకుడు అని ఎందుకన్నారు అంటే ఒక్క చోట ఉండకుండా సన్యాసి సంచరించాలి. గోదోహన కాలము కూడా ఎక్కడ ఆ గోదోహన కాలం వరకు ఉంటే ఉండవచ్చు, అంతేకాదండి. ఒక గృహస్థు ఇంట ఒక రోజు కనుక సన్యాసి ఉంటే ప్రాయశ్చిత్తము చేసుకున్నవలే. ఒక యతీశ్వరుడు ఓ గృహస్థు ఇంట 24 గంటలు కనుక ఉన్నట్లయితే ఆ యతీశ్వరుడు ఏం చేసుకోవాలండి? ప్రాయశ్చిత్తము చేసుకున్నవలే. 36 బిందెలతో స్నానం చేయాల్సండి ముందు ప్రాయశ్చిత్తానికి. ఎన్ని బిందెలు? 36 బిందెలు, 1, 2 కాదు. వాడు మొదలకుండా కూర్చుని ఉంటే ఆ యతీశ్వరుడు 36 బిందెలు ఆ శిష్యులు ఒకళ్ళకొకళ్ళు పోస్తూ ఉండాలి, ఘటాభిషేకం చేసినట్టుగా చేసి. అర్థమైందండి. తర్వాత 8 రోజులు పూర్తి ఉపవాసం ఉండాలి. 32 బిందెలు స్నానం అయిపోయిన తర్వాత పూర్తి ఉపవాసం ఏదైనా అంటే 8 రోజులు కనీసం నీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండాలి 8 రోజులు. తెలిసిందండి. ఆ తర్వాత ప్రణవమును ఉపాసించాలి కదలకుండా. ఈ 3 కర్మలు కనుక చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ తరువాత అక్కడ ఎక్కడికైనా వెళ్ళి భిక్షను స్వీకరించే అర్హత ఉంటుంది తప్ప అంతవరకు ఎక్కడా భిక్ష కూడా స్వీకరించే అర్హత అటువంటి యతీశ్వరునకు ఉండదు అని యతీశ్వర నియమములలో చెప్పబడ్డాయి. ఈ కలియుగంలో కుదురుతుందా చెప్పండి? చాలా కష్టం. అనేక రకాలైనటువంటివి ఎవరిని మనం విమర్శించరా, కానీ ధర్మాలు మాత్రం తెలుసుకోవాలి కనుక చెప్పుకోవాలి. అందుకని ఎక్కడా ఉండకుండా సంచరిస్తూ ఉండాలి కనుక వాళ్ళను పరివ్రాజకులు అన్నారు. ఇక్కడ కూడా వ్రజము అని అంతం చేత వాళ్ళు సంచార జీవులు. ఆ సంచార జీవులకు అలంకారమైనటువంటి చరణవు ఎవరి పాద పద్మములు ఉన్నాయో ఆ పాద పద్మాలను పట్టుకోవాలండి. నప్రాప్తవు యతిమే కిల. ఒకవేళ అది కనుక దొరకకపోయినట్లయితే కదాచిత్ విగ్రహం తరిహి నహి స్వం ధారయామ్యకం. వెంటనే ఆ మూతి దగ్గర చెయ్యి పెట్టిందటండి. ఎవరు? రాధాదేవి. ఆ లలితాదేవి మాట్లాడుతుంటే నహిస్వం అనేటప్పటికీ ఆ మూర్తి దగ్గర చేయబెట్టింది. ఒకవేళ నీకు ఆ పాదములు దొరకలేదనుకో అని ఆవిడ అన్నది. నువ్వు అట్లా అనవద్దు, దొరికి తీరవలసిందే. దానికి నేనేం చేయాలో చెప్పు. ఆ వ్రజభూమిలో ఉండేటువంటి వాడి పాదములు నాకు దొరకాలి. వాడు ఇక నన్ను వదిలిపెట్టి ఉండరాదు. నేనేదో పొరపాటున ఆ విరహములో ఉండేటువంటి రుచి ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది అంటే నాకు వరం ఇచ్చాడు. ఎప్పుడు
ఆ గోలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు అటువంటి ఇది కలుగుతుంది, ఆ రుచి తెలుస్తుంది అని. ఇప్పుడు నాకు ఆ రుచి తెలిసింది, ఇంకా నేను ఆ రుచిని పొందడానికి సిద్ధంగా లేను. ఆ కారణం చేత నేను ఏం చేయాలి? అప్పుడు చెబుతున్నదండి, ఆ చెలికత్తెలు కూడా ఎంత మేధావులు చూడండి. తెలివి కలిగిన వాళ్ళనే చెలికత్తెలుగా పెట్టుకుంటారు, అంతేగాని కేవలం పని మనుషులు చెలికత్తెలు కాదు. పని మనుషులు వేరు, చెలికత్తెలు వేరు. అట్లాగే రాజులకు ఏ తెలివితేటలు ఉండవు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మంత్రులుగా బ్రాహ్మణులను పెట్టుకుంటారు. మొత్తం చరిత్ర అంతా మనం తిరగవేస్తే ఎక్కడ మంత్రులున్నా, ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, పూర్వపు రాజుల యొక్క చరిత్ర. ఇప్పుడు రాజులే లేదు కదా, వాళ్ళకు మంత్రులుగా ఎవరున్నారు? తిక్కన సోమయాజి మంత్రిగానే ఉన్నాడు, ఎర్రాప్రగడ మంత్రిగా పనిచేశాడు. అర్థమైందా అండి? నన్నయ్య గారు అయితే ఎవరి దగ్గర మంత్రిగా పనిచేయలేదు, ఆస్థాన పండితుడుగా ఉన్నాడు, కానీ తిక్కన గారు మంత్రిగానే పనిచేశాడు. కాకతీయ రాజుల వారి వద్దకు వచ్చి ఆ రెడ్డి రాజులకు కాకతీయులకు మధ్యలో యుద్ధం జరిగితే ఆ యుద్ధం వల్ల రెడ్డి రాజులకు నష్టం కలుగుతుందని తెలిసి తిక్కన గారు ఇక్కడ నుంచి కాకతీయుల వద్దకు వరంగల్ వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చుని తాను రచించినటువంటి భారత గాథను, ఆ పద్యములను వినిపించి సన్మానం చేసుకుని, నా కోరిక ఒక్కటున్నది, ఆ కోరిక తీర్చమని అడిగితే, మీరు ఏది అడిగితే రాజ్యం ఇవ్వమన్నా ఇస్తానన్నాడు కాకతీయ రాజు. నాకు రాజ్యం అక్కర్లేదయ్యా, మా రాజుతో శత్రుత్వాన్ని మీరు విరమించుకోండి, ఇది నా కోరిక అని చెప్పి వారిద్దరికి స్నేహం చేసినటువంటి మహనీయుడు తిక్కన సోమయాజి. కేవలం పద్యాలు రాసుకునే కవి మాత్రమే కాదు, అటువంటి మంత్రులు ఉన్నారు. ఓ తిమ్మ ఋషి, ఎటువంటి వాళ్ళు ఎర్రాప్రగడ కూడా మంత్రిగానే ఉన్నారు. అందుకని ఎవరు మేధస్సు కలిగిన వాళ్ళు వాళ్లను సలహాదారులుగా మంత్రులుగా పెట్టుకునేవాడు. ఇక్కడ ఈ లలిత విశాఖ ఇద్దరు కూడా మహామేధావులు. ఆ కారణం చేత నేను ఏం చేయాలో చెప్పవే, నేను ఏం చేయాలో చెబితే ఆ ప్రకారం నేను ఆచరిస్తా. నేనైతే ఆ పాదపద్మాలను ప్రజాలంకార చరణం న ప్రాప్తవు అనేటప్పటికే నోటికి అడ్డం పెట్టిందండి. అప్పుడు అంటున్నది ఆవిడ, ఏమంటున్నది? యది మే కిల కదాచిత్ విగ్రహం తర్హి నహి స్వం ధారయామ్యగం. నేను చెప్పినట్టుగా కనుక నీవు చేసినట్లయితే నహిస్వం ధారయామ్య, నీవు పొందకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. కనుక నేను చెప్పినట్టు ఏం చెయ్యాలో చెప్పు. నేను కనీసం అతడు కనపడకుండా ఉండలేను, అతన్ని చూడకుండా ఉండలేను. ఇంతకాలం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియక, ఏం చేస్తున్నాడో తెలియక ఏదో అమాయకత్వంలో జీవించి ఉన్నానే కానీ అతడు ఇక్కడే ఉన్నాడు, నాకు దర్శనాన్ని కల్పించాడు అన్న తర్వాత నేను ఎలా ఉండగలుగుతాను? ఏమంటే పొందదగినటువంటివి, పొందవలసినటువంటిది ఏదైతే ఉన్నదో అది కనబడుతున్నా సరే దాన్ని తూష్ణీంభావము చేత వదిలిపెట్టేసినటువంటి వారిని తెలివి గలవారు అంటారా, తెలివి తక్కువ వారు అంటారా? ఏమంటారండి? తెలివి తక్కువ వాళ్ళని అంటారు. తెలివి గల వాళ్ళు ఏది పొందవలనో దాన్ని పొందుతారు, ఎదురుకుండా ఉన్నప్పుడు పొందకుండా ఉండదు. అటువంటి స్థితిలో నేను ఎలా పొందకుండా ఉండాలి? పైగా ఆవిడ ఎటువంటి దేవత అని చెప్పామంటే రాధాదేవి. అసలు ఆ కావ్యకంఠ గణపతి మునీశ్వరులు ఏమన్నారంటే రాధాదేవి అంటే ఏతత్ కుండలిని భవస్థితా శక్త్య అని చెప్పారండి. ఆ రాధాదేవి ఎవరు అంటే కుండలిని శక్తియే రాధ అని చెప్పారు. అదా అయితే మన అందరిలో కూడా ఉన్నది కదండి అని మనం అనుకోవచ్చు. మనలో ఉన్నది కూడా రాధ కాదు, ధార ఉన్నది. పైనుంచి కిందికే తప్ప కింది నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎవరికి వెళుతుంది అంటే యోగులైనటువంటి వాళ్ళకు వెళుతుంది. ఆ కుండలిని శక్తి ఎవరికి పైకి వెళుతుందండి? యోగులు అనేటువంటి వాళ్ళు పైకి వెళుతుంది. ఆ కుండలిని శక్తి వెళ్ళడానికి కూడా 2 మార్గాలు ప్రక్కన ఉన్నాయిట, సూర్యనాడి, చంద్రనాడి అని. ఒకటి జ్ఞానము, రెండవది ప్రకాశము. ఈ 2 కలిగినప్పుడు మాత్రమే ఆ కుండలిని ఊర్ధ్వముఖంగా వెళుతుందండి. సూర్యనాడి ఏదయ్యా అంటే జ్ఞానము,
ప్రకాశనాడి ఏదయ్యా అంటే చంద్రనాడి. ఈ రెండు త్రోవ చూపిస్తే మధ్యలో ఉన్న సుషుమ్న ద్వారా ఆ కుండలిని ఎవరి దగ్గరికి చేరుకుంటుంది? సహస్రారము వద్దకు చేరుకుంటుంది. కింద నుంచి పైకి వెడుతోంది కనుకనే ఆవిడ్ని ఏమన్నారు? రాధ అన్నారు. పైనుంచి క్రిందికి పడితే ఏమంటారు? దాన్ని ధార. పైకి వెళితే కదా కింద పడ్డానికి. అయ్యా పైకి వెళితే కదా కింద పడ్డానికి. కింద పట్టు. ఆ పైన ఏమీ లేదు అనుకున్నవాడు కింద పడతాడు. అసలు అంతా పైనే ఉన్నది అనుకున్నవాడు పైనే ఉంటాడు. వాడు కింద పడవలసిన పని లేదు. తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఎవడ పరమాత్మ? పరమాత్మ వ్యవస్థిత అన్నారు, బాగుంది. ఎవరు ఆ పరమాత్మ? స బ్రహ్మ, స శివ, స హరి, స ఇంద్ర, స అక్షర, పరమస్వరాట్ అని చెబుతున్నారు. ఇవన్నీ అయ్యున్నటువంటి పరబ్రహ్మమే అక్కడ ఉన్నారు. ఏదో ఒక శివుడుగానో, ఒక విష్ణువుగానో, ఒక బ్రహ్మగానో లేడు. అతడే శివుడు, అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు, అతడే దిక్పాలకులు, మొత్తం సర్వమంతా అతడే. కనుక నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడే ఉంటావు పైకి వెళ్ళిన తర్వాత. ఇక మళ్ళీ కింద రెండో విషయం ఏమంటే, ఎవరైతే ఈ రాధికా శక్తి ద్వారా అలా ఊర్ధ్వముఖంగా వెడతారో, వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి క్రింద పడడం అనేటువంటిది అసలు ఉండదండి. వాడు ఎప్పుడు కింద పడతాడంటే ఆజ్ఞాచక్రం దగ్గర నుంచే కింద పడాలి. అసలు అక్కడి నుంచి కూడా కింద పడడు. ఆధార చక్రం దగ్గర నుంచి అనాహతము అని ఒక చక్రం ఉన్నది. ఆ చక్రాన్ని దాటితే వాడు కింద పడే అవకాశం లేదు. ఆ చక్రం పేరే ఏమని చెబుతున్నారు? అనాహతము. ఆగతము చేయకుండా ఉంచగలిగిన చక్రం. ఆ అనాగతానికి వెళ్ళే లోపలే వాడు సర్దుకోగలిగితే కిందికి వస్తాడు. నా వల్ల కాదు అనుకున్నప్పుడు. అనాగతం దాటింది అంటే వచ్చే అవకాశం లేదు. అర్థమైందంటే రెండోది, మధ్యలో ఎన్ని గ్రంథులు ఉన్నాయి? మీరు అడిగారు కనుక చెబుతున్నాం. మధ్యలో ఎన్ని గ్రంథులు ఉన్నాయి? 3 గ్రంథులు ఉన్నాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి కదా. అనాగతం దగ్గరికి వచ్చేటప్పటికి రుద్ర గ్రంథి దగ్గరికి చేరుకుంటాం. ముందు బ్రహ్మ గ్రంథిని ఛేదించుకుని వెళ్ళాం. అంటే దేన్ని ఛేదించినట్టు? దాని పేరే బ్రహ్మ గ్రంథి. జననమును ఛేదించాం, పుట్టుక లేకుండా చేసుకున్నాం. అర్థమైందండి? ఆ తర్వాత ఏది ఛేదించాం? విష్ణు గ్రంథి. అసలు పుడితే కదా పెరిగి పెద్దదవడం, కనుక దాన్ని కూడా ఛేదించాము. ఇప్పుడు అనాగతాన్ని ఎప్పుడైతే చేరుతామో దేన్ని ఛేదించాలి? రుద్ర గ్రంథిని ఛేదించాలి. రుద్ర గ్రంథి అంటే మరణమును, లయమగుటను ఛేదించడం. అర్థమైందండి? జననాన్ని, స్థితిని, లయమును, ఈ మూడింటిని ఛేదించినటువంటి వాడు ఇక దిగజారే అవకాశం ఎక్కడ ఉంటుంది? క్రిందికి వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. ఇదే వేదాంతం. కనుక అసలు కింద పడటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? పైకి వెళ్ళినప్పుడే కదా అనేటువంటిది లౌకికం, లోక సంబంధమైనది. మెట్లెక్కాడా వాడు దిగలేకపోతే కింద పడతాడు, లేదు మోకాళ్ళ ఆపరేషన్ అయ్యి ఉంటే ఆ చిప్పలు నొప్పులు పడతాయి, వాడు కింద పడతాడు. అనేక రకాలైన వ్యవస్థలు, అవస్థలు ఉన్నాయి. కానీ ఇది యోగ పరిభాష. ఆ యోగ పరిభాషని కనుకనే అది సంహిత అని పేరు పెట్టారు. దానికి గర్గ భాగవతం అని పేరు పెట్టాల. ఎవరు పేరు పెట్టారండి? గర్గాచార్యులు వారు. సంహిత అది యోగ పరిభాష. యోగానికి సంబంధించినది ప్రతి అనేక కథలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 4 రోజుల నుంచి కూడా కథ చెప్పుకుని ఊరుకోవటంలా, దాని పక్కనే దాని ద్వారా మనమే నేర్చుకోవాలి. అన్ని రాక్షసులకు అందరికీ మరు జన్మ గురించి చెప్పాడు. అవునా కాదని? పూర్వజన్మ వృత్తాంతం ఎందుకు చెప్పారు అనే దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎవరికైనా పూర్వజన్మ వాసన చేతనే ఈ జన్మ వస్తుంది అని నిన్న చెప్పుకున్నాం కదండి మనం. కనుక ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకో జన్మ రాకుండా ఉండాలి అంటే ఈ జన్మలో వాసనలు లేకుండా చూసుకోవాలి.
అది తెలుసుకోవడం కోసమే ఇవన్నీ చెప్పడం. లేకపోతే ఆ బకాసురుడు గత జన్మలో ఎవరో, ఆ ధేనుకాసురుడు గత జన్మలో ఎవరో, ఇవన్నీ దేనికి మనకు ఏం చెయ్యాలి? అన్ని జన్మలు చూసిన తర్వాత అయినా మనకు బుద్ధి కలిగి ఈ జన్మను మనం చక్కదిద్దుకునేటువంటి స్థితిని మనం కనీసం ఇది శ్రవణం చేసిన క్షణం నుంచైనా పొందాలి. పొందడం కోసమే కదా కనకాచార్యుల వారు ఎంత కష్టపడి మనకు ఆ గ్రంథాన్ని అందించింది. కేవలం విని వెళ్ళిపోవడం కోసం కాదు కదా. కనుక మనం ఆలోచించేది లౌకికపరమైనది. లౌకికపరమైనది పైకి వెళ్ళామా, ఒకవేళ అక్కడ ఉండలేకపోతే ఏమైపోతాం, ఏ గాలి వచ్చిందో కింద పడతాం, అర్థమైందండి. కానీ యోగపరమైనటువంటి భాషలో ఆ పౌరాణిక భాష వేరు, చారిత్రక భాష వేరు, గృహస్థ భాష వేరు, వేదాంత భూమికా భాష వేరు అని చెప్పారు. భాషలో కూడా పౌరాణిక భాష వేరు. అలాగని మనం గ్రాంధికాన్ని పరిపూర్ణంగా వాడెప్పుడో ముంబాయి నగరమునకు అర్హతా పత్రము నిమ్ము అని అడిగి అట్ట కౌంటర్ దగ్గర నుంచుని ఆ టికెట్లు ఇచ్చేవాడికి ఏమర్థం కాదు. వాడు చూస్తున్నాడు వీడి వంక. ఆతాయాత సూచిక అయ్యప్పలకకు ముంబాయి నగరమునకు అర్హతా పత్రము నిమ్ము. ముందుక్కడి నుంచి బయటికి వెళ్తావో వెళ్ళవా? ఏం చెప్పాలి? వాడు ఏమన్నాడు? ధూమశకట ఆతాయాత సూచక, ధూమశకట ఆతాయాత ముంబాయి నగరమునకు. ధూమశకటం అంటే పొగబండి, రైలు. దానికి ముంబాయి నగరమునకు వెళ్ళుటకు అర్హతా పత్రము అంటే టిక్కెట్. రేపు ముంబాయికి టికెట్ ఇవ్వడం అంటే వెంటనే ఇచ్చేవాడు. అర్థమైందండి. నేనేదో చదువుకున్నాను కదా అని మొత్తం అంతా సాహిత్య ప్రదర్శన చేస్తే కూర్చున్న వాళ్ళల్లో ఏ ఒక్కడికి అర్థం కాకపోయినా చెప్పేవాడు పాపమును పొందుతాడు తప్ప పుణ్యమును పొందడు. దేని కొరకు వచ్చాడు కూర్చున్నవాడు? వినడం కోసం వచ్చాడు. ఎందుకు వినాలి? దాని ద్వారా ఏదో తాను పొందాలి. ఏది అర్థం కానప్పుడు ఏం పొందుతాడండి? కాకపోతే ఇవాటి రోజున ఒక ఫ్యాషన్ ఉన్నది. ఫలానా వారు చెబుతుంటే మేము వెళ్ళి కూర్చుని విన్నామయ్యా. విన్నావయ్యా, ఏం పొందావు నీవు? కాదా అండి? నేను ఫలానా వాడు దానికోసం వెళ్ళామండి, మేము అక్కడ ఉన్నాం, 9 రోజులు ఉన్నాం, విన్నాం, వచ్చాం, సంతోషం, బాగుంది, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారో చెప్పవయ్యా. మళ్ళీ ఆయన చెప్తాడు ఫలానా చోట, అప్పుడు మీరు కూడా రండి విందు. అది ఇంకా అడ్వాంటేజ్. అంతే. ఏం చెప్పాడు, ఏం చెప్తాడు. కనుక పసిపిల్లవాడికి వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. నేనేదో ఎంఏ సంస్కృతం చదువుకున్నాను కదా అని 1వ తరగతి పిల్లవాడికి ఐ ఉన్ లుక్ ఏ ఓం ఐ ఔట్ అంటే పలక తీసుకుని కొట్టాలి. వాడికి ఆలు ఈలే చెప్పాలి. ఓం నమః శివాయ చెప్తాను అంతే. అందువల్ల పౌరాణిక భాష వేరు, యోగ భాష వేరు, వేదాంత భూమిక భాష వేరు. ఈ భాషలో ఏం చెప్పాలి? పైకి వెళ్ళడమే తప్ప కిందికి రావడం అనేది లేదు. ఆ కిందికి రావడం అనేది ఎప్పుడు జరుగుతుంది? అనాగతానికి ముందే జరుగుతుంది. ఒకవేళ వాడి వల్ల కాకపోతే ఏం చేస్తాడు? ఆ యోగాన్ని వదిలిపెట్టేస్తాడు, అంతటితో అయిపోతుంది. ఆ అనాహతం దగ్గరే ఆగిపోతాడండి. అందుకనే సందర్భం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాం. అనేక మందికి ఈ అనాహతం దాకా రాకపోయినప్పటికీ కూడా అణిమ, మహిమ, గరిమ, లజిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛాకామ్య అనే 8 రకాలైనటువంటి సిద్ధులు కలుగుతాయి ఆ యోగ సాధన వల్ల. ఎప్పుడైతే ఆ సిద్ధులు కలుగుతున్నాయో కలిగినట్టుగా అతడికి తెలియదు. అర్థమైందండి? తెలియక ఎప్పుడో ఒకప్పుడు తనకి తెలుస్తుంది ఈ సిద్ధి కలిగింది అని. తనను తానే ఊహించుకుంటాడు. అప్పుడు నాకు ఈ సిద్ధి కలిగింది కదా అని. అవునా కాదా అని పరీక్ష చేసుకోవడం కోసం 4-5 సార్లు దాన్ని ప్రదర్శన చేస్తాడు. ఎప్పుడైతే ప్రదర్శన చేశాడో చూసిన వాళ్ళంతా ఏం చేస్తారు?
వీడు మానవాతీతుడురా, మహానుభావుడురా, దేవుడురా అంటారు, గురువు అంటారు, అతన్నే దేవుడు అంటారు, అతని వెంటబడతారు. వాడితో పాటు 400 మంది చేరతారు. ఈ 400 మందితో 4 లక్షల మంది. ఆశ్రమాలు, వ్యవస్థలు, అవస్థలు ఇవన్నీ ఏర్పడతాయి. అంతేగాని యోగము మాత్రం పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం లేదు. యోగం పరిపూర్ణమైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడు ఎక్కడ ఉంటాడండి? మనం అనుకున్నట్టు కింద పడే అవకాశం లేదు కనుక సహస్రారంలోనే ఉంటాడు. వాడు ఎక్కడ చిక్కుకుని ఉంటాడు? సహస్రదళ పద్మం. ఆ దేవి భాగవతంలో చెబుతుందండి, అమ్మవారు అలా కాళ్ళు బాసిపెట్టి వేసుకుని కూర్చుందా, వాళ్ళు వచ్చేటప్పటికి, వాళ్ళు దర్శించేటప్పటికి ఒక కాలు తీసి ఆ పద్మం మీద పెట్టిందట. పద్మం మీద పెట్టేటప్పటికి పద్మపు రేకులన్నీ అలా విచ్చుకుంటుంటే అక్షరములు మొత్తం పలికినాయేటండి. ఆ దళముల మీద అక్షరాలు ఉన్నాయి. ఆ దళాలన్నీ ఎన్ని అక్షరాలు, అవి మొత్తం కలిపితేనే దేవి భాగవత గ్రంథం అయ్యింది అని చెప్పాడు వ్యాస భగవాన్. కనుక దేవి భాగవతాన్ని వ్యాసుడు చెప్పాడా, అమ్మవారు చెప్పిందా? అమ్మవారే చెప్పింది ఆ పద్మం ద్వారా. అలా వచ్చింది. సామాన్యమైనటువంటిది కాదు ఆ గ్రంథం, కొత్త గ్రంథం కాదది. ఎన్ని విశేషాలు ఉన్నాయి, అనేకములైనటువంటి తత్వములు. ఒక్కసారి మనస్సు అలా చెలిస్తుంది. అందుకనే చెబుతున్నారు, తర్హీనకిస్వం ధారయామ్యహం. నేను ఏమాత్రం తట్టుకోలేను, నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పవే. వాడి దగ్గరకు చేరుకోవాలి, ఆ సహస్రారానికి నేను చేరుకోవాలి. ఏం చెయ్యాలి? ఆవిడ చెబుతున్నదండి, తే సాక్షినగ కిం విదితం న భూతలే సృజస్యలం పాసి హరస్యతో జగతూ. చాలా గొప్ప ఉపాయం చెప్పిందండి. ఎవరికి? రాధాదేవికి చెబుతున్నది. రాధాదేవికే ఈ ఉపాయం చెబితే మన పోటీ వాళ్ళ సంగతి ఏమి చెప్పుకోవాలి? అస్మదాదీనాం వ్యవస్థిత కిం చింతయన్ అని ప్రశ్న వేశారండి వేదాంతంలో. అర్థమైందా అండి? ఆ డిండిమహ అన్నారే, ఇది వేదాంత డిండిమహ. దాంట్లో చెప్పారండి ఏ విధంగా మనం ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తే ఆ వేదాంత తత్వం మనకు అందుతుంది. అంత తేలిగ్గా దొరుకుతుందా? అది పట్టుకొమ్మ అందదు మనకు. చాలా అది కిందకు ఉన్నట్టే కనబడుతుంది అతన్ని. చాలా తేలిక కదండి వేదాంతం చెప్పడం, అవునా కాదా? చిట్ట చివరికి వాడు ఎక్కే బస్సు వాడి దగ్గరికి రాకపోయినా ఏమిటో భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు. నేను ఎక్కే బస్సు ఇంకా రాలేదు. ఆ భగవంతుడికి వేరే పని లేదండి, వీడు బస్సు ఆపడమే. వాడికి ఎన్ని పనులు ఉన్నాయి ప్రపంచంలో. ఇదే వేదాంతం. ఉపనిషత్తులు వేదాంతం. ఆ చెట్టు యొక్క కొమ్మ భాగం ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత లేతగా ఉంటుంది. చెట్టు ఉన్నది కదా వృక్షం, దాని కొన భాగం ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఎవరైనా కూర్చోగలరా? అంత కష్టమైనది వేదాంతం. ఆ వృక్షము యొక్క అంత్యం, ఆ చివరి భాగం, అక్కడ వెళ్ళి దాన్ని పట్టుకుని అక్కడే ఉండటం ఎంత కష్టమో వేదాంతము అంత కష్టమైనది. మాట్లాడుకోవడానికి చాలా తేలికే. అక్షరాలు పదాలు మనకు వచ్చు కనుక మాట్లాడతాం వేదాంతం. కానీ దాన్ని నిలబెట్టడం, అక్కడ ఉండటం ఎంత కష్టం. దానికి ఏం కలిగితే అది చేయగలుగుతామంటే అక్కడ కూడా కూర్చుని సాధన చేసేటువంటి పరిశోధన ఉండాలి. దాంట్లో ఎప్పుడైతే పరిశోధన ఉంటుందో అది లేతగా ఉన్న ఆకు అయినా సరే దాని మీద కూర్చుంటారు, ఆకు లేకపోయినా సరే కూర్చుంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు గాలిలో పీఠం వేసుకుని కూర్చున్న వాళ్ళు లేరా అండి? దేనివల్ల కూర్చోగలుగుతున్నారు? యోగ సాధన వల్ల. ఆ యోగం కూడా దేని వల్ల వస్తుంది అంటే సాధన వల్ల వస్తుంది. కనుక యోగము అనబడేది నడు నొప్పి తగ్గించుకోవడానికో, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికో, తలనొప్పులు తగ్గించుకోవడానికో కాదు. యోగము అంటే కలయిక. ఎవరితో కలయిక కావాలి అంటే సాక్షాత్ పరబ్రహ్మముతో కలయిక కావాలి. ఆ కలయిక పొందడం కోసం చేసే సాధన సంపత్తిని యోగము అని పిలిచింది పరిపాలన. ఆ యోగాన్ని పొందాలి. అందుకనే తే
సాక్షినః కిం విదితం న భూతలే. ఈ భూమండలం మీద ఎవ్వరూ చేయలేనటువంటి దాన్ని చెప్పినా సరే నేను చేస్తాను. దేని కొరకు చేస్తాను? ఆ పరబ్రహ్మమును పొందుట కొరకు చేస్తా. లేదు కృష్ణ పరమాత్మను మాత్రమే పొందుతానని చెప్పలేదండి ఆవిడ. ఏమంటోంది? సాక్షినః కిం విదితం, లోకాలకన్నిటికీ సాక్షి అయిన వాడెవ్వడో వాడిని పొందడం కోసం. ఆ సాక్షి ఎవరు లోకాలకు అంటే పరబ్రహ్మము. అన్నిటినీ చూసేవాడు వాడే కదండి. గజేంద్రుడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు?